టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని భక్తులు చెబుతున్నారు. ఇటీవల కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడడంతో భక్తుల నుండి ఈ డిమాండ్ బాగా వినిపిస్తోంది. డైరీ ఏర్పాటుతో స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యిని ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంటుందని భక్తులు భావిస్తున్నారు. డైరీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఎవరి కోసం వెనకడుగు వేస్తున్నారు? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసినట్లు వార్తలు రావడంతో ఎంతో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బయట డైరీల నుంచి కల్తీ పదార్థాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా డైరీ నుంచి పదార్థాలు కొనడం ఆపేశారు. ఈ క్రమంలో టీటీడీనే ఎందుకు సొంతంగా డైరీని ఏర్పాటు చేసుకోకూడదు అనే ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. టీటీడీకి రోజుకి కోట్లలో ఆదాయం వస్తుంటే ఒక డైరీని ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదు? దీనికి ఎవరు అడ్డుపడుతున్నారు అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రోజుకి సగటున సుమారు 1,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. రోజుకి సుమారు 4 కోట్ల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేయలేం? ప్రభుత్వం దీనిపై ఎందుకు ఆలోచించడం లేదని హిందూ ధార్మిక సంస్థలు కూడా అంటున్నాయి. ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేస్తే గోవుల్ని విరాళంగా ఇచ్చే దాతలు చాలా మంది ఉన్నారని భక్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డైరీ ఏర్పాటుకు సిద్ధపడితే నా తరపున 1000 గోవుల్ని ఇస్తాను, మరో 1,00,000 గోవుల్ని ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. ఈ 1,00,000 గోవులతో రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయొచ్చు. వాటి నుంచి రోజుకి 50,000 కేజీల వెన్న తీసి 30,000 కేజీల నెయ్యి తయారు చేయవచ్చు అని ఇటీవలే బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ చెప్పడం ఈ సందర్భంగా గమనించదగ్గ పరిణామంగా హిందూ ధార్మిక సంస్థలు పేర్కొంటున్నాయి. డైరీ సొంతంగా ఏర్పాటు చేస్తే స్వామివారికి తయారు చేసే ప్రసాదంలో కల్తీ కలిసే అవకాశం ఉండదని భక్తుల భావన. దీనికి తోడు చాలా మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంటుంది. మరోవైపు గో సంరక్షణ చేపట్టినట్లు ఉంటుందని భక్తులు అంటున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీపై రోజు ఏదో ఒక ఆరోపణ వచ్చేది. టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం చూసిందని విమర్శలు కూడా వచ్చాయి. సాక్షాత్తు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైనే ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కల్తీ నెయ్యి విషయంలో నాటి ట్రస్ట్ బోర్డుపైనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల క్రమంలో టీటీడీ సొంత డైరీ ఏర్పాటుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హిందూ ధార్మిక సంస్థలతో పాటు భక్తులు కూడా ఈ విషయంలో బాగా స్పందిస్తున్నారు. స్వామివారికి ఎంతో ఆదాయం వస్తున్నప్పుడు ఒక డైరీని ఏర్పాటు చేసుకోకపోతే ఎలా అనే మాటలు సామాన్య జనం నుంచి సైతం వస్తున్నాయి. టీటీడీ డైరీ ఏర్పాటుకు సిద్ధపడితే చాలా మంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందని హిందూ ధార్మిక సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోడీ పాలనని ఇప్పుడిప్పుడే ఒక గాడిన పెడుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే బోర్డు సభ్యుల్ని కూడా నియమించారు. కల్తీ నెయ్యి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమలకి నడిచి వెళ్లి ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. తిరుమల పవిత్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో డైరీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని హిందూ సమాజం కోరుతోంది. ఎన్నో సంస్కరణలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఒక్క పనిని ఎందుకు చేయలేకపోతుందనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. దీనికి అడ్డంకులు ఏంటి అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కావాల్సిన స్థలం ఉండి విరాళాలిచ్చే దాతలు ముందుకు వస్తున్నప్పుడు డైరీని స్థాపించడంలో ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి టీటీడీకి సొంత డైరీని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో దీనిపై.